టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ 2024లో ఎలా అయినా సరే ఖచ్చితంగా గెలవాలి అనే విధంగా పోరాటం చేస్తుందనుకో. మామూలు పోరాటం కాదు. అన్యాయమైన పోరాటం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎవరైనా టీడీపీ పార్టీకి గాని సపోర్ట్ చేసిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము. ఎవరైతే మనకు టీడీపీ పార్టీకి అనుకూలంగా లేదా అంటే వాళ్ళని డబ్బుతో కొనాలనా లేకపోతే బెదిరించి ఏదో విధంగా ఎలా అయినా సరే ఈసారి ఓటర్లని మన వైపు తిప్పుకోవాలి. ఈసారి టీడీపీ పార్టీ ఖచ్చితంగా రావాలి. ఈసారి టీడీపీ రాకపోతే టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేదు అనే విధంగా టీడీపీ పార్టీ తయారైందని చెప్పుకోవచ్చు. ఇది వాస్తవం. ఎందుకంటే టీడీపీ పార్టీ గతంలో గాని ఏదైతే చూస్తున్నాం గదా! గత కొంతకాలం నుంచి టీడీపీ పార్టీ రాదు. టీడీపీ పార్టీ గత 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసింది లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేసిందే తప్ప ప్రజలకి మేలు చేసింది లేదు. ఎలా అయినా మనం గెలవలేము. కానీ ఏదో విధంగా సరే టీడీపీ పార్టీ ఈసారి గెలవాలా. గెలవకపోతే ఇంక భూస్థాపితం అయిపోద్ది. తర్వాత ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ గాని లేదు అనే విధంగా టీడీపీ మనం మంగళగిరిలో చూడండి, తర్వాత గీతాంజలి విషయంలో చూడండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు దాడి విషయంలో చూడండి. ఎంత బరి తెగింపు అంటే మామూలు బరి తెగింపు కాదు. నిజంగా కళ్ళారా సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే, మేము కాదు, మాది కాదు, మీరే కావాలని చేపించుకుంటున్నారనే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు. నేను ఈ మధ్య ఒక వీడియో గాని వచ్చింది. ఎన్ఆర్ఐలు ఎలా అయినా సరే మీరు ఏదో గిట్ట చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీ రావాలి అనే విధంగా నిన్న సమావేశం ఎన్ఆర్ఐ మీటింగ్‌లో గాని నిన్న మాట్లాడుకుంటూ ఒక వీడియో బయటకొచ్చింది. ఎందుకంటే టీడీపీ పార్టీ ఓడిపోయిద్ది. టీడీపీ పార్టీకి ఓటు శాతం తక్కువగుంది. ఎలాగైనా సరే వాళ్ళని బెదిరించైనా సరే, ఏం చేసైనా సరే, డబ్బులిచ్చైనా సరే 2,00,000 కాదు ఎంతైనా డబ్బులిచ్చైనా సరే ఈసారి మనకి టీడీపీకి ఓటేపిచ్చే బాధ్యత మనందరికుంది అని ఎన్ఆర్ఐలు మీటింగ్ పెట్టారు. ఒకసారి ఇనండి. మామూలుగా కాదు. ఎంత బరి తెగించారంటే మామూలు బరి తెగింపు కాదు. ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎవరైనా సరే ఓటేసేది, మద్దతు తెలిపేది. గత 14 సంవత్సరాలు సీఎంగా చేసినా గానీ ఏం చేయలేకపోయారు బాబు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటున్నా సరే తప్పుడు ప్రచారం చేసి విపరీతంగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు. ఉత్తదే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయిందని గత కొంతకాలంగా ఇప్పుడు కాదు మరి ఏదైతే 2019 గెలిచిన నాటి నుంచి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం చేయడంలో టీడీపీ పార్టీ ముందంజలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి వినండి. అసలు ఎంతగా బరితెగించారో అర్థమైద్ది. ఈ వీడియో ఆధారంగా ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చటంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా గానీ వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళాం ఉంటుంది, అన్ని ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక 1000 ఓట్లు మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం. దానికి మేము అందరం